పెరిగిపోయిన యేసుక్రీస్తు నామూలం మీ అందరి వందనాలు. దేవుని స్తోత్రం. దేవుని మాటలు ఇందాం కూర్చేపు. ఈరోజు అహరోను గురించి తెలుసుకున్నాం. అహరోను సహోదరు ప్రేమ కలిగి ఉన్నవాడని లేఖనం తెలియపోతుంది. దేవుడు మోసేకి చెప్పినప్పుడు కాడ ఇశ్రాయేలు పేదల్ని ఇడిపిస్తాకి పంపిస్తాను వెళ్ళమన్నప్పుడు నేను నోటి పాణ్యం కలిగిన ప్రభా నెత్తివాడిని నా వల్ల కాదు, ఎవరు నన్ను పంపించవలసిన పంపించండి అని అన్నప్పుడు నీకు తోడుగా ఉంటాను, నీ నోటికి తోడుగా ఉంటే వెళ్ళమంటే అట్లా కాదు, పంపించే వాళ్ళని పంపించండి, నా వల్ల కాదంటే అప్పుడు దేవుడు కోపం వస్తుందట. కోపం వచ్చి నీ అన్న అహరోను ఉన్నాడు కదా, అహరోను చక్కగా మాట్లాడగలిగిన వాడు అని తెలుసును. అహరోన్ని నీకు నోటుగా నీ బోరుగా ఉంటాడో నీవు అహరోనికి చెప్పు, నేను చెప్పినవన్నీ అహరోనికి నువ్వు చెప్పు, అహరోను నువ్వు మాట్లాడవలసింది అహరోను మాట్లాడతాడు అని చెప్పాడు. చెబితేను దేవస్తోత్రం. అప్పుడు చెప్పిన తర్వాత ఈ మోసే అహరోను ఎదుర్కొన్నప్పుడు, అహరోను మోసేని ఎదుర్కొన్నప్పుడు అహరోను సంతోషించాడని లేఖనంలో తెలియబడుతుంది. అంటే సహోదరుడు ప్రేమ కలిగి ఉన్నాడన్నమాట అహరోను. అలాగా సహోదరి ప్రేమ కలిగి ఉండాలి మనం. సహోదరి ప్రేమ కలిగి అహరోను ఉన్నాడు. అహరోను అప్పుడు మోసే అహరోను ఇద్దరు ఐగుప్తికి పంపడ్డారన్నమాట, ఫరో దగ్గరికి. ఇక్కడ దేవుడు కనిపించినప్పుడు మోసే అద్భుతం పాము చేసినట్టు ఉంది. అంతేకాని ఫరో ఎదుట పావును చేసింది ఎవరో అహరోను లేక అహరోను కల అహరోనే చేశాడు అన్నమాట. అహరోనే మాట్లాడాడు. మోసే దేవుడు చెప్పినట్టేమో అహరోనికి చెబితే అహరోను ఫరోతో మాట్లాడాడు అన్నమాట. దేవుని స్తోత్రం. అంటే ఆయనకు నోటి బోరగా ఉన్నాడన్నమాట మోసే. అయినప్పటికీ అట్లాగా మోసే చిన్నవాడైనా కానీ అహరోను పెద్దవాడైనా కానీ మోసే మాట చూసే తప్పకుండా పాటించాడన్నమాట. నువ్వేంటి నాకు చెప్పేదేంటి, నువ్వు చిన్నవాడు నేను పెద్దవాడిని అనలా మోసి అనకుండా పాటించాడన్నమాట. మోసే చెప్పినట్లు చేసాడన్నమాట. ఇందుని బట్టి మోసే అహరోన్ని మోసేని ప్రేమిస్తున్నాడని, సహోదరు ప్రేమ కలిగి ఉన్నాడా అహరోను అని తెలియబడుతున్నాడు. అట్లాగే సహోదరు ప్రేమ కలిగి మనం కూడా ఉండాలి. సహోదరు ప్రేమ కలిగి లేకపోతే అసలు దేవుని బిడ్డలు అనిపించుకోమాట. దేవుని బిడ్డలుగా ఉన్నామంటే మొదటగా మన సహోదరు ప్రేమ ఉండాలి. ఆ సహోదరు ప్రేమ కలిగి అహరోను ఉన్నట్టు లేఖనం తెలియబడుతుంది. అట్లాగే సహోదరు ప్రేమ కలిగి ఉండాలన్నమాట. ఏం చెబితే అది నీ కొడుకుని తీసుకొచ్చి నువ్వు సున్నత్ చేపించి ఐదు చేపించి అని ఏది చెప్పినా కానీ మోసి అహరోను పాటించాడు. దేవుని స్తోత్రం పాటించాడన్నమాట. అలాగే మనం సహోదరు ప్రేమ కలిగి ఉండాలి. నువ్వు పెద్ద, నేను చిన్న, నువ్వు చిన్నవాడు నేను పెద్దవాడిని, నువ్వు చెప్పిన మాట నేను ఏంటి అనలా అహరోను.
అట్లా మనం కూడా అనే బిడ్డలుగా ఉండకూడదు. చిన్నవాళ్ళు చెప్పినా కానీ మనం పాటించాలి. చిన్న పెద్ద అనేమో లేదు. ఇప్పుడు దేవుని మాట ఎవరు చెబితే వాళ్ళు చిన్న ఏంటి పెద్ద ఏంటి అని పాటించాలన్నమాట. పాటించే బిడ్డలుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ప్రతి దాంట్లో మోసేకి తోడుగా ఉండి మోసే చేయవలసినవన్నీ మోసే అహరోనుకి చెబితే అహరోను మోసే పక్షం నుండి జరిగించాడు అన్నమాట. అన్నీ జరిగించాడు. అహరోను సహోదరు ప్రేమ కలిగి ఉన్నాడనమాట. అట్లాగే 2 సార్లు మట్టుకి ఈ దేవుడు ఆజ్ఞ మీరినట్టు అహరోను తెలుస్తుందన్నమాట. ఒకసారి అక్కడ మోసే కుసు దేశస్తురాలని పెళ్లి చేసుకున్నప్పుడు అహరోను తమ్ముడే కదా అని అహరోను మిరియాము మోసేని చనిగారు అన్నమాట. మోసేని అధికారంతో, తమ్ముడైన అధికారంతో వాళ్ళు మాట్లాడి నీకేనా దేవుడు నీతోనే అన్న మాట్లాడేది, మాతో మాట్లాడ్డా, మేము నిన్నే ఏర్పరచుకున్నది మమ్మల్ని ఏర్పరచుకోడా అన్నట్టుగా మాట్లాడేటప్పటికి మోసే కోపం రాలేదు, కానీ దేవుడు కోపం వచ్చింది. దేవుడు కోపం వచ్చి మోసే అహరోన్ని మిరియంని ప్రత్యక్ష గుడారంలోకి రమ్మంటే వీళ్ళు ఏమనుకున్నారో ఈయన ఆజ్ఞాయిస్తాడేమో అని అనుకున్నారు, కానీ వీళ్ళ మీద కోపం వచ్చింది దేవుడికి, కానీ వీళ్ళు అనుకోకుండా అక్కడికి వెళ్ళినాక మీరు ఎందుకని దేవుడు ఏర్పరచుకున్న వాడిని మీరు అంటారా? మీకు భయం లేదా? దేవుడు ఏర్పరచుకున్న బిడ్డని భయం లేదా అని ఆయన అన్నాడు దేవుడు. అనేది అప్పటికి ఈ అహరోను అన్నాడు, కానీ అహరోను పశ్చాత్తాపడినట్టు ఉంది బైబిల్లో. మేము తప్పు చేసాం ప్రభువా, మేము అయోగ్యులము, మేము పాపం చేసాము, మమ్మల్ని క్షమించమన్నట్టుగా అహరోను ఉంది. మిరియాము ఒప్పుకోలేదు కాబట్టి మిరియాముకి ఈ మాటలు దేవుడు చెబుతుండగానే ఇటు తిరిగి చూస్తే మిరియాముకి తెల్ల కుష్టు వచ్చిందన్నమాట. వచ్చేటప్పటికి అహరోను అప్పుడు దేవుని స్తోత్రం మోసేను బతిమాలుకున్నాడు అన్నమాట. బతిమాలుకుని దేవుడికి ప్రార్థన చెయ్యి, మేము తప్పు చేసాము, మమ్మల్ని క్షమించి దేవుడిని అడిగితే అప్పుడు కుష్టు నయమైపోయినట్టు, కుష్టు లేకుండా మళ్ళీ పోయినట్టు ఉంది బైబిల్లో. దేవుడి ఉగ్రతకు గురి అయితే అట్లా ఉంటుంది అన్నమాట. మనకి దేవుడి ఉగ్రతకు మనం గురి కాకూడదు. దేవుడికి లోబడి జీవించే బిడ్డలుగా ఉండాలి. ఇక్కడ తమ్ముడని ఒక అధికారంతో అన్నారు, కానీ వీళ్ళు అక్కడ దేవుడు నా సేవకుడిని అంటారా మీరు అని దేవుడి కోపం వచ్చిందన్నమాట. అట్లాగే ఇప్పుడు మనం దేవుడిని బిడ్డలుగా ఉన్నాం. మనల్ని ఎవరన్నా ఏమన్నా అంటే దేవుడి కోపం వస్తుంది. మనమేమనకూడదు. అంటే అన్నాడని తలంచుకొని వెళ్ళిపోయి దేవుడికి చెప్పుకుంటామే. నువ్వు మోకరించి దేవుడికి చెప్పుకుంటామే. ఏదన్నా విపత్తు వస్తే ఆ విపత్తు నుంచి బయటపడే మార్గం దేవుడు మనకు చూపించాడు అన్నమాట. ఆ మార్గం ఏంటి? అది ప్రార్థన చేసుకుని దేవుడికి చెప్పామనుకో, దేవుడే ప్రతీకారం తీర్చుకుంటాడనమాట. మనమేం ప్రతీకారం తీసుకోక్కర్లా, మనమేం అనక్కర్లా.
దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే ఇంకోసారి ఎక్కడంటే మోసే 10 ఆజ్ఞలు తెస్తాకి కొండ మీదకి వెళ్ళాడు దేవుడి దగ్గరికి. 40 దినాలు ఉపవాసం ఉండి అక్కడ కొండ మీద దేవుడితో మాట్లాడుతుంటే 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు రాసి. 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పటికి వీళ్ళు ఇశ్రాయేలు పేదలు ఏం చేశారు తెలుసా? మోసే రాపోయేటప్పటికి అహరోను దగ్గర వచ్చి, అహరోన్ని మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి నడిపించిన మోసే ఏమయ్యాడో తెలియదు, మాకు తెలియదు, మన ముందు నడితే ఒక దేవతని చెయ్యి మాకు అంటే అన్నారు. అనేటప్పటికి ఈ అహరోను ఏమన్నాలి? మోసే దేవుడి దగ్గరికి దేవుడి వద్దకు వెళ్ళాడు, దేవునితో మాట్లాడుతాకి వెళ్ళాడు, వచ్చేస్తాడు, మీరు కంగారు పడమాకుండా నేనున్నాను కదా మీ సమస్యలు తీర్తాకి అని చెప్పాలి కదా. చెప్పకుండా ఏం చేశాడా? దేవుడి స్తోత్రం, మీ పిల్లలకి ముక్కలకి చెవులకి ఉన్న మీకు అన్నీ తీసుకురమ్మన్నాడు. బంగారం తీసుకొస్తే అన్ని బంగారం తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆ బంగారంతో పోగరతో బుద్ధి బంగారం కరిగించి ఒక దూడంలాగా చేశాడు అహరోను. చేశాడన్నమాట. దేవుడి స్తోత్రం, ఒక దూడగా చేశాడన్నమాట. అప్పుడు ఆ దూడను చేసి వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకిస్తే వాళ్ళు ఏం చేశారు? ఆ దూడను మద్యం మయాన్ని పెట్టుకుని ఆ దూడకి పాదల చేత దూడ చుట్టూరు తిరుగుతా ఐగుప్తి నుంచి మమ్మల్ని తీసుకొచ్చిన దాని నువ్వే అని, అది నువ్వే నాకు దేవుడివు అని చెప్పి ఆ దూడ చుట్టూరు తిరిగి భజన చేస్తున్నారన్నమాట. భజన చేస్తుంటే ఈ భజన చేసే ఇది ఎవరో చూసారో దేవుడికి తేల్చింది. దేవుడికి సర్వాంతరమే కదా, అన్నీ మొత్తం తెలుసు కదా. మన ఉదయంలో తలంపుటం మునిపే దేవుడికి తెలుసు. దేవుడికి తెలిసి అప్పుడు మోసే అన్నాడు, మోసే నీవు ఐగుప్తి నుంచి తీసుకొచ్చిన నీ ప్రజలు చెడిపోయారు, అక్కడ నువ్వు అర్జెంటుగా వెళ్ళు కిందకే అని చెప్పాడు. అప్పుడు మోసే కిందకి దిగి వస్తే వీళ్ళ దూడ చుట్టూ తిరుగుతా దూడని హల్లెలూయా పని చేస్తుంటే అప్పుడు చూసి మోసి కోపం వచ్చి ఈ పలకలు కాడ ఇసిరేసాడనమాట. ఇసిరేసి కోపం వచ్చేసింది. రాతి పలకలు పగిలిపోయింది. ఆజ్ఞలు దేవుడు ఇచ్చారు కదా, ఆ దేవుడు ఆజ్ఞలు కాడ పోయేటప్పటికి అక్కడ ఒక తప్పు చేశాడు అహరోను. ఎందుకని? మోసే వస్తాడు అందాక నేనున్నాను మిమ్మల్ని చూసుకుంటాకి అని అహరోను చెప్పాలి. చెప్పకుండా ఏం చేశాడు? వాళ్ళు చెప్పినట్టుగా బంగారం అయితే అమ్మని, మీ పిల్లల సేవల ముక్కులు ఉన్న బంగారం తేమని చెప్పి ఆ బంగారంతో ఒక దూడను చేశాడు అన్నమాట. అది అహరోను తప్పు చేసి అట్లాగే ఇశ్రాయేలు పేదలు దారి తప్పుదాకి కారణమయ్యాడనమాట. అట్లాగే దేవుని బిడ్డలం కాడ దారి మళ్ళించే బిడ్డలుగా ఉండకూడదు. మనం దారి తప్పు బిడ్డలుగా దేవుణ్ణి గమనించే వాళ్ళం. మనం దేవుడి భయభక్తులకి వెళ్ళి ఉండాలి, దేవుడి ప్రేమ కలిగి ఉండాలి, దేవుని మార్గంలో ఒకరు నడపాలి. కానీ వాళ్ళని చెరపకూడదు, వాళ్ళని ఏరే మార్గాన్ని నడిపిస్తా చూడకూడదు. అట్లా ఉండకూడదన్నమాట. అట్లా ఉండకుండా సహోదరి ప్రేమ కలిగి ముందు బాగానే ఉన్నాడు అహరోను, సహోదరి ప్రేమ కలిగి. తర్వాత ఈ తప్పుదాలు జరిగినాయన్నమాట. అప్పుడు దేవుడు
చేపించారు, మీరు కానాను చూడకుండా ఇక్కడే చనిపోతారు అని చెప్పాడు మాట. దేవుడి యొక్క దీవించుగాక. ఆమేన్.